ఫ్రెండ్స్ అలైకా చిట్టి పికల్స్ ఉంది కదా, ఒక బ్రాండ్ అలాంటి క్రైసిస్ ఇరుక్కుంటే ఆ క్రైసిస్ నుంచి ఎలా బ్యాక్ రావాలి. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలంటే పబ్లిక్ సారీ చెప్పాలి. ఆ సారీ అనేది సోషల్ మీడియాలో అంతా డిస్ప్లే అయ్యేలాగా పబ్లిష్ చేయాలి. నెంబర్ 1. నేను అలెక్సా చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. సో ది రీడ్ దట్ చేశారు అది. నెక్స్ట్ నెంబర్ 2, వాళ్ళు గివ్ అప్ చేయకూడదు ఫ్రెండ్స్. గివ్ అప్ చేయకుండా కంటెంట్ కన్సిస్టెంట్ గా చేయాలి. ఎలాంటి కంటెంట్ చేయాలి అంటే నెంబర్ 1 క్వాలిటీ. సో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అందరూ కాస్ట్ ఎక్కువ అన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి నా కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే నేను వాడే మీట్ క్వాలిటీ వేరు, నేను వాడే ఆయిల్ క్వాలిటీ వేరు, నేను వాడే పల్సస్ క్వాలిటీ వేరు, నేను వాడే పల్సస్ ఇవి అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెంబర్ 1. సో బీ ఫోకస్ ఆన్ క్వాలిటీ. అంటే ఎస్పెషల్ ఇప్పుడు వాళ్ళు ఫుడ్ డిపార్ట్మెంట్ లైసెన్సెస్ అన్ని ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఆ బ్రాండ్ మీద గవర్నమెంట్ కూడా ఇప్పుడు కన్నుంది. నెక్స్ట్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలో చూడాలి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్ అయినా సరే మీకు వాల్యూమ్ మీద నడుస్తుంది కానీ జస్ట్ కాస్ట్ మీద నడవద్దు. వాళ్ళు పెంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్ దే ఆర్ సెల్లింగ్ ఒక 50 కేజీస్ పికల్ తమ్ముతారు అనుకోండి, అది 500 అలా చేసుకోవాలని చూసుకోవాలి. అప్పుడు మీకు వాల్యూమ్ ఎక్కువ ఉంది. 50 కేజీస్ మీద వాళ్ళకి పర్ కేజీ 100 మిగులుతుంది అనుకోండి, 500 కిలోస్ మీద వాళ్ళకి పర్ కేజీ 30 రూపీస్ మిగిలినా సరే ఇంకెక్కువ వాల్యూమ్ ఉన్నట్టు, మార్జిన్ ఉన్నట్టు. నెక్స్ట్ థింగ్, ఒబీడియంట్ ఉండాలి. కస్టమర్స్ తో ఇప్పటి నుంచి మాట్లాడేయని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మార్కెట్ లో చాలా మంది చాలా రకాలుగా పోక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వర్కింగ్ అవర్స్. సో డిజిటల్ మార్కెటింగ్ ప్రతి బ్రాండ్ ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎస్పెషల్లీ మేమైతే చాలా యాడ్ క్యాంపెయిన్స్ లాంటివి చాలా ఆఫ్ చేసేస్తాం నైట్ టైమ్ లో. సో వాళ్ళు వర్కింగ్ అవర్స్, వాళ్ళు బిజినెస్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉందో, వాళ్ళు రెస్పాండ్ టైం ఏదైతే ఉందో మార్నింగ్ 9:30 to 6:30 రెస్పాండ్ అవ్వాలి. దాని తర్వాత రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ లోపే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు. ఈ 6 steps ఫాలో అవుతే కనుక వాళ్ళ బ్రాండ్ రికవర్ చేసుకోవచ్చు.